నాన్న నువ్వు నాతో మాట్లాడకు. పోనీ నేను మాట్లాడొచ్చా అంకుల్? నిన్ను చూస్తేనే దవడ పలగొట్టాలనిపిస్తుంది. ఇంకా చూస్తారండి అంకుల్ బయట దొరికిందా? రేయ్ నువ్వు ఫస్ట్ ఇంట్లోంచి బయటకెళ్ళు. పోరా. నన్ను బయటకు వెళ్ళమంటుంది. వెళ్ళి బాబు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మన తర్వాత మాట్లాడుకుందాం. అంకుల్ మీరు కూడానా? వెళ్ళు. నీ సంగతి మాకు చెప్తా. ఏ పోరా. నాన్న నేను ఈ విషయం మీకు ముందే చెప్దాం అనుకున్నా. కానీ చెప్పలేదుగా. అంటే నిజంగానే చెప్దాం అనుకున్నా కానీ కానీ అంటే కానీ ఏం లేదు అంకుల్. ఫస్ట్ టైం మీకు చెప్దాం అనుకున్నప్పుడు ధైర్యం చాలేదు. సెకండ్ టైం ధైర్యం తెచ్చుకొని చెప్దాం అనేసరికి మీరు పెళ్లి చూపులు పెట్టేశారు. థర్డ్ టైం ఇప్పుడు చెప్తుంటే మీరు వినట్లేదు. నిన్ను మాట్లాడదని చెప్పాను కదా. అంటే ఇంతసేపు మాట్లాడినిచ్చారు కదా అంకుల్. సర్వం నాన్న నేను సర్వాన్ని లవ్ చేస్తున్నా. తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఓ, అంటే మీ ఇద్దరు డిసైడ్ అయ్యి వచ్చారనమాట. అలా కాదు నాన్న. నీకు మీ అత్తకి తేడా ఉంది. ఆవిడేమో ఎవరితో లేచిపోయి కుటుంబం పరువు మొత్తం కూడా గంగలు కలిపేసింది. ఏకంగా నువ్వైతే ఇదిగో వీణ్ణి ఎదురింట్లోనే పెట్టేసి నన్ను ఎరిపప్పం చేసావు. నాన్న నిజంగానే నేను సర్వం కలిసి మిమ్మల్ని జెన్యూన్గా ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాం, కానీ ఫెయిల్ అయ్యాం. అంటే ఇన్ని రోజులు వీడి జాగింగ్కి రావటం, అనవసరంగా నా కళ్ళ ముందు నాన్సింక్లో అటు ఇటు తిరగటం, అవసరం లేకపోయినా నా కాళ్ళ మీద పడటం, నా ముందు మంచోళ్ళ నటించటం, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, మెల్లిగా అర్థమవుతున్నాయి. నాకు కూడా సేమ్ అంకిల్, అన్ని మెల్లిగానే అర్థమవుతాయి. నాన్న చూసావా, ఇంత సీరియస్ డిస్కషన్లో కూడా సీరియస్నెస్ లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. అయినా వీణెలా లవ్ చేసావమ్మా నువ్వు? నాన్న వాడు చెప్పింది నిజమే. వాడికి అన్నీ నిజంగానే చాలా మెల్లగా అర్థమవుతాయి. కానీ వాడు నేను ప్రేమించుకున్నాం, అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు. చివరకు నువ్వు చేసింది ఇదేగా. సారీ నాన్న. నువ్వు చెప్పే సారి వల్ల ఏమైనా మారిపోతుందా? లేదుగా. లేదంకుల్, కానీ మీరు మమ్మల్ని క్షమిస్తే ఫ్యూచర్ మారుతుంది కదా అంకుల్. అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి చేయమంటావా? అవును అంకిల్, చేసేయండి. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయి నేను చాలా బాగా చూసుకుంటా. చాలా బాగా చూసుకుంటావు. చాలా బాగా బాగా చూసుకుంటా అన్నావుగా. రా అయితే. అయ్యో ఈ ఆయిల్ ప్యాకెట్ రెడీ తెలుసా నీకు? తెలీదు అంకుల్. ఈ ఉప్పు, పప్పు, బెల్లం, చక్కెర, టీ పొడి వీటి రెడీ తెలుసా నీకు? తెలీదు అంకుల్. రా అయితే. అంకుల్ ఈ ఎయిర్ ఫ్రైర్ రెడీ తెలుసా నీకు? ఈ ఫ్రిడ్జ్ రెడీ తెలుసా నీకు? ఆ వాషింగ్ మిషన్ రెడీ తెలుసా? ఇవన్నీ వాడితే కరెంటు బిల్ నెలకు ఎంత వస్తుందో తెలుసా? తెలీదు అంకుల్. ఒక ఫ్యామిలీ నడపాలంటే నెలకు ఎంత ఖర్చు అవుతుందో అదని తెలుసా నీకు? లేదు అంకుల్. ఇవన్నీ తెలియదు నీకు. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకుంటా అని చెప్పంటే నేను నమ్మాలి, అంతేనా? అంకుల్ నాకు ఇవన్నీ రేట్ల గురించి తెలియకపోవచ్చు అంకుల్, కానీ మీ అమ్మాయిని ప్రేమ చూసుకోవడం మాత్రం తెలుసు. చూసుకుంటా. నాన్న అయినా అవన్నీ నేను చూసుకుంటాను కదా. నా బాధ కూడా అదేనమ్మా. రేపు నువ్వు వీళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతలని నిన్ను ఎత్తి మీద పెడతాడు. వీడు మాత్రం ఇంట్లో ప్రశాంతంగా హౌస్ హస్బెండ్లా ఉంటాడు. అంత కరెక్ట్ ఇలా చెప్పారు అంకుల్. చూసావా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు? దానికి సిగ్గెందుకు అంకుల్, ఐల్ బి అ గ్రేట్ హౌస్ హస్బెండ్. నాన్న నేను మీకు మళ్ళీ చెప్తున్నా నాన్న, ఐ లవ్ హిమ్. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అది మీరు ఒప్పుకుంటేనే, అంతే తప్ప నేను అత్తయ్యలా అయితే చేయను. నిజంగా అంకుల్, మీరు ఇష్టపడి ఒప్పుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటాం. నేను ఇష్టపడితేనే నువ్వు పెళ్లి చేసుకుంటావు, లేకపోతే చేసుకో. అంతేగా? అయితే చేసుకోకండి. అంటే నేను ఏదో జోక్గా అన్నా అంకుల్, మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నేను మీ అమ్మాయిని లవ్ చేసిందే పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకోవడానికి నేను ఎంత దూరమైనా పోతా అంకుల్. ఎంత దూరమైనా పోతావా? పోతా అంకుల్. ఎంత దూరమైనా? అవన్నీ అవసరం లేదు, కానీ నేను నీకు ఒక ఎగ్జామ్ పెడతాను. ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితే నేనే స్వయంగా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ పీత బ్రెయిన్ వేసుకొని ఎక్కువ ఆలోచించకు. నేను పెట్టే లైఫ్ ఎగ్జామ్లో సెమిస్టర్లో లాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. లైఫ్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నా దరిద్రం ఏంటంటే నీ దగ్గర లేనిదే అది. చూడు, చివరిసారిగా నీకు మాట చెప్తున్నాను. నేను పెట్టే ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితేనే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. లేదు ఇవన్నీ నాకెందుకు అనుకుంటే నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. బాగా ఆలోచించుకో. సర్వమొత్తం నాకు ఒక 1 వీక్ టైం కావాలంటే. 1 వీక్ తీసుకో. ఆల్ ది బెస్ట్.
నేను ఎవడరా ఛాలెంజ్ వరకు వెళ్ళమన్నాడు? అంటే 1 వీక్ టైం అడిగా కదా, ఆలోచించి చెప్దామని. వద్దు, నాకు నీ గురించి తెలుసు, మా నాన్న గురించి తెలుసు, అందుకే చెప్తున్నా. ప్లీజ్ రా, ఒప్పుకోకు. లేదు మ్యాగీ, ఏదో ఒకటి చేసి పాస్ అవుతా నేను. చేద్దాం ఏదో ఒకటి. మా నాన్న పక్క నిన్ను ఫెయిల్ చేసేస్తాడు. అవసరమారా ఇవన్నీ? ఎటు మన లవ్ మ్యాటర్ తెలిసిపోయింది. ప్లీజ్ రా, మనం ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకుందాం. ప్లీజ్ రా, ఒప్పుకోకు ప్లీజ్. ఒప్పుకోను. పక్కా? మ్మ్. నాన్న, మేము ఈ అగ్రిమెంట్ వద్దనుకుంటున్నాం. వద్దంటే అంటే ఆల్రెడీ మేము ఎటు లవ్ చేసుకుంటున్నాం కదా, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. సో మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే. నేను ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఈ అగ్రిమెంట్ ప్రిపేర్ చేశాను. ఈ డెసిషన్ కూడా వద్దు అంటే మరి నేనేం చేయాలి? నువ్వే చెప్పు మరి. అంటే అది చెప్పు. అదే నాన్న. పర్లేదు చెప్పు చెప్పు. అదే అంకుల్ అది మీ డెసిషన్ని కాదనలేను, ఇంకా మీ ఇష్టం నాన్న. నాకు ఈ ఛాలెంజ్ ఓకే అంకుల్. సెమిస్టర్లో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ల్యాబ్స్ ఉన్నట్టే రేపటి నుంచి నీ లైఫ్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. డిసిప్లిన్గా ఉండాలి. మార్నింగ్ నువ్వే వచ్చి నన్ను జాగింగ్కి తీసుకెళ్ళాలి. మందు సిగరెట్ ఇవన్నీ కట్. ఈ వారం రోజులు నేను ఏది చెప్తానో నువ్వు అది చెయ్యాలి. ఎవ్రీడే నీకు ఒక అసైన్మెంట్ లానే ఉంటుంది. దాన్ని బట్టి నీ బిహేవియర్ని బట్టి మార్క్స్ వేస్తాను. ఇవన్నీ ఓకే అనుకుంటేనే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అగ్రిమెంట్లో ఉన్న మ్యాటర్ అంతా చదువు. ఓకే అనుకుంటేనే సైన్ చెయ్యి. ఆల్రెడీ సైన్ చేసేసిన అంకుల్. చేస్తే మంచిదే కదా బాబు. అంటే పెట్టే ముందు ఇవన్నీ చెప్పాలి కదా అంకుల్. సంతకం పెట్టే ముందు నువ్వు చూసుకోవాలిగా అమ్మా. రేపటి నుంచి నీ ఎగ్జామ్ స్టార్ట్. ఎన్నా ఛాలెంజ్ మచ్చా, ఎన్నా పண்றீங்க నీ? వాళ్ళ నాన్న ఒప్పుకున్న తర్వాత కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు ఈ ఛాలెంజ్ ఇవన్నీ? మచ్చా, నేను ఎంత ఎదవనైనా ఏ బాధ్యత తీసుకోలేనో నన్ను తెలిసినా నా కోసం ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాతో నించుంటుంది. పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే ఖర్చులో కూర్చుకో అని పైసలు పంపిస్తుంది. అందరికంటే వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉంటుంది, కానీ నా కోసం వాళ్ళ నాన్నతోనే ఫైట్ చేస్తుంది. నాకంటే చాలా మంచి సంబంధాలు వచ్చినాయి, కానీ నా కోసం అన్నీ రిజెక్ట్ చేసింది. ఇంత అన్డిజర్వింగ్ కానీ నా కోసం తను ఇన్ని చేస్తుంటే దీని అమ్మ తన కోసం నేను ఛాలెంజ్ చేయలేనారా? చేస్తా. నా ప్రేమ ఎంత స్ట్రాంగ్గా ప్రూవ్ చేస్తా. తప్పులేదు మచ్చా, చెయ్యి. యూ హ్యావ్ టు విన్ దిస్ ఛాలెంజ్. చూడు, చూసి నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? నువ్వు మా నాన్నతో మాట్లాడావా? నీ నాన్న మొహం చూస్తేనే నాకు చిరాకు. ఆ శాడిస్టర్తో ఎవడు మాట్లాడతాడు? నీ వల్ల ఏం కాదు. ఛీ, నేను వెళ్తున్నా, బాయ్. అయితే అరే మచ్చా, నేను కూడా కొంచెం సీరియస్ అవుదాం అనుకుంటున్నారా? అదే ఈ మూవీ రివ్యూ, ఈ పైరసీ ఇవన్నీ వదిలేసి ఒక మంచి సినిమా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారా? సరే, ఏమంటావు? నానా నానా నానా, ఒక్కసారి నేను చెప్పేది వినండి నాన్న, ప్లీజ్. ఏం చెప్తావు? నాన్న నిన్ను మోసం చేశాను, ప్రామిస్ బ్రేక్ చేశాను, ఐఎమ్ సారీ అంటావు, అంతేనా? లేదు నాన్న, నేను మీకు ప్రామిస్ చేసే ముందే సర్వంతో లవ్లో ఉన్నాను. మేము కాలేజ్ డేస్ నుంచే లవ్ చేసుకుంటున్నాను. మీకు ఈ విషయం నేను చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను నాన్న, భయం వేసి చెప్పలేకపోయాను. ఈ లోపల నేను తీసుకున్న ప్రతి స్టెప్ బెడిసి కొట్టింది. అందుకే ఈరోజు మీ ముందు ఇలా నిల్చున్నాను, అంతే తప్ప మిమ్మల్ని ఏ రోజు మోసం చేయలేదు. కానీ నువ్వు చివరికి చేసింది అదే కదా. నన్ను మోసం చేసి నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వే పోగొట్టుకున్నావు. నాన్న, ప్రతి అమ్మాయి ఒకరిని లవ్ చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తారు. కానీ లవ్లో పడేటప్పుడు అది
ఫ్లోలో అలా జరిగిపోతుంది అంతే. అందుకే మీ ముందు రోజు ఇలా గిల్ట్తో ఉన్నాను. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. చెప్పావు కదా, ఇంకా పో. కానీ నేను అత్తయ్యలా మాత్రం చేయను. తాతకు చెప్పకుండా తను లేచిపోయినట్టు నేను లేచిపోను. ఎందుకంటే మీరు తాతయ్యలా కాదని నాకు తెలుసు కాబట్టి. ఇంకా డెసిషన్ మీ చేతిలో ఉంది నాన్న. మీరు ఒప్పుకుంటేనే సర్వాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు. లేదంటే లేదు. మ్యాగీ పెడతా. ఏదైనా పనులుంటే చెప్పమ్మా. నువ్వు కూడా చెప్పురా. బుక్స్ పెట్టాయి. బావా నా బ్యాగ్ తీసుకురావా? అంకుల్ అంకుల్ నిన్ను పిలిచింది పనులు చేయడానికి, పడుకోవడానికి కాదు. ఓకే. ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ? గుడ్ మార్నింగ్ బావా. బాబు టీ తీసుకోండి. థ్యాంక్ యూ ఆంటీ. బావా ఏమనుకోకు. సార్ ఎందుకు వచ్చింది మళ్ళీ? బుక్ ఏంటి అంకుల్? అంకుల్ ఇక ఇక్కడ. బాబు సారీ. థ్యాంక్ యూ ఆంటీ. తాగండి. థ్యాంక్ యూ. బావా కొంచెం ఏమనుకోకు, మా నాన్న అంతే. నాకు ఈ ఎగ్జామ్ పెట్టడం అవి ఇవి వద్దనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది. అదేంటి అంకుల్ అలా అంటారు? మీరు చెప్తేనే కదా ఇవన్నీ చేసింది. నువ్వు ఏమైనా అనుకో, నాకు అనవసరం. నా కూతురు ఎక్కడున్నా హ్యాపీగా ఉండడమే నాకు ఇంపార్టెంట్. తను లేదంటే నేను హ్యాపీగా ఉండను. అది మీరెలా చెప్తారు అంకుల్? కలిసి ఉండేది మేము. కలిసి ఉండేది మీరైనా, కానీ పెంచింది మేము. నా కూతురు నీకు ఇవ్వడం కుదరదు. మీరు సడన్గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు చెప్పారనే కదా సర్వం ఇవన్నీ చేశాడు. ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదా, వదిలేలేడా? వదలలేను అంకుల్. కలిసి ఉందాం అనుకున్నాం, కలిసే ఉంటాం. ఉన్న పలంగా నాకు కూతురు వస్తుంది అనుకుంటే ఇప్పుడే తీసుకెళ్ళు. నేను ఆపను కూడా. అంకుల్ తను అలా రాదు, నేను అలా తీసుకెళ్ళలేను. నాన్న
మీరున్నట్టుండి ఎందుకు మనసు మార్చుకున్నారో నాకు తెలీదు, కానీ సర్వం ఏవేవి చేయలేడో అవన్నీ నా కోసం చేశాడు నాన్న. మీరింతకంటే మంచివాడిని తీసుకొచ్చినా వాడు జస్ట్ మంచివాడు అవుతాడు తప్పిస్తే సర్వం అవ్వలేడు. నాకు సర్వం ఒక్కడే కావాలి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సర్వాన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలనుంది, కానీ ఎక్కడో వాడికంటే నాకు మీ మీదే ప్రేమ ఒక మెట్టు ఎక్కువ ఉంది. ఇంకెన్నాళ్ళు ఇలా? బాగానే ఉంది కదా సత్య. నీకు చెప్పాను కదా నేను 90s కిడ్ అని. ఈ రిలేషన్షిప్ అని నేను చాలా సీరియస్గా ఉంటాను. మరి నేనేమైనా జోక్గా తీసుకున్నానా? సీరియస్గా ఉన్నాను కాబట్టే కదా నీకోసం హలమతి హబీబో అని తలపతి పాట పాడాను. ఇదంతా నీ మీద ప్రేమతోనే సత్య. నువ్వు తలపతి సాంగ్ పాడగానే నేను తలపతి తలపతి అని నా మనసులోని తలుపులు ఓపెన్ చేశాను. మరి నేను కూడా నీకోసం 30 డేస్లో తెలుగు నేర్చుకున్నాను తెలుసా? చూడు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు. మరి పెళ్ళి? జనరల్గా నేను పెద్ద యదవని సత్య. మీ నాన్న దృష్టిలో ఇంకా పెద్ద యదవని. ఎలా ఒప్పిస్తావు? నేను ఎలాగైనా మా నాన్న ఒప్పిస్తాను. నాకు నువ్వు కావాలి మురుగా. అవునా సత్య? మనం పెళ్లి చేసుకుందాం మురుగా. పెళ్లి చేసుకుందాం సత్య. అదేంటో సత్య, అందమైన అమ్మాయిలందరూ యదవలకే పడిపోతుంటారు. అమ్మ నా కొడక, నువ్వు అనుకున్నంత పని చేసావురా. ఏంటి సత్య నువ్వు ఏం అయిపోయావురా ఆలోచిస్తున్నావు? నా చేతిలో నీయాల. నాలాంటి వాళ్ళని మీ నాన్న ఎలా హ్యాండిల్ చేస్తాడనా? నువ్వు వింటాంటోడు అని నాకు ముందే తెలుసురా. అందుకనే వాడికి బ్యాచులర్ కి రూమ్ ఇవ్వద్దని చెప్పాను. నాన్న. ఆ, నీ పని నాన్న చెప్తా. ప్లీజ్ నాన్న. నాన్న నాన్న ప్లీజ్ నాన్న. ఏ సూర్య, బయటికి రా, త్వరగా రావయ్యా. ఏమైంది? బ్యాచులర్ కి ఇల్లు వద్దని నెత్తి నూరు కొట్టుకున్నా ఇచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారంట. ఏమ్మా, నువ్వు ఈ అబ్బాయిని ప్రేమించావా? పర్లేదు చెప్పు. మీ నాన్న కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఏమనుకోలే. ప్రేమించావా? అవును అంకుల్. ఏం బాబు, నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావా? అవును అంకుల్. ఏమన్నా రాజుగారు, ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, అది మీ ఫ్యామిలీ మ్యాటర్. మీరు చూసుకోకుండా మధ్యలో మమ్మల్ని అవుతారేంటి? లాక్క, మీరు చేసిన పనికి బ్యాచులర్కి రూమ్ ఇచ్చి మేము ఇంత ఇబ్బందులు పాలయ్యాము, ఊరుకుంటామా? ఆ కుర్రోడు కూడా బ్యాచులరే. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వెనకాల తిరుగుతూ నేను చాలాసార్లు చూశాను. నేను నీతో చెప్దామని చెప్పలేదు. ఇదంతా నా ప్లానేగా. ప్లానా? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారని తెలిసి నా ఎదురుళ్ళు అద్దెకిచ్చాను. రేపో మాప పెళ్లి చేసుకోపోయేవాళ్ళు, అందుకే టెస్టులు పెడుతున్నాను. మీరు వచ్చే ముందు కూడా టెస్ట్ నడుస్తుంది. ఇందులో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఓహో, ఇదంతా నీ ప్లానా? చూడండి రాజుగారు, ఇంతకు మీ ప్రాబ్లం ఏంటి? క్యాస్ట్ పిచ్చా? క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదండి, కాస్త క్యాష్. ఏం బాబు, ఇంతకేం చేస్తుంటావు నువ్వు? నా పడం పండ్ర పోరు అంకుల్. చూసారా, పొలం పని చేసేవాడు నా కూతుర్ని ఇవ్వాలా? నువ్వేమో మంచి కుర్రోని చేసుకున్నావు. నీ రాజుగారు, పడం పండ్ర పోరే అంటే తమిళ్లో సినిమాలు తీస్తాను అని. ఓహో, సినిమా? అవును నాన్న, రైటర్ అండ్ డైరెక్టర్ కూడా. చాలా బాగా సంపాదిస్తాడు. ఆమె అమ్మ చాలా డబ్బులు వస్తాయి. డబ్బులా? ఎక్కువ ఆలోచించకుండా పెద్దరికంతో వారిద్దరికి పెళ్లి చేయండి, మీకు గౌరవం దక్కుతుంది. వెళ్ళండి. అవును. సూర్య గారు క్షమించండి. ఏమయ్యా, నువ్వు కూడా మా రూమ్ ముందర రూమ్ తీసుకో, నేను టెస్ట్ చేయాలి. నడిపదా? నడమ్మా. ఏం టెస్ట్? అంకుల్, నాకు ఈ పెళ్లి ఇష్టమే, ఇంకా చేసుకోండి. అంకుల్, అంకుల్, అంకుల్ నిన్నటి వరకు అగ్రిమెంట్ క్యాన్సిల్ అన్నారు, పెళ్ళి ఇష్టం లేదన్నారు, నేను నాట్ ఓకే అన్నారు, సడన్గా షిఫ్ట్ కొట్టారు, ఎందుకు?
నువ్వు నా కూతురికి నచ్చావు, నాకు మాత్రం నచ్చలేదు. ఎవడో ఇంటి మీదకి వచ్చి తప్పుగా మాట్లాడితే నా కూతుర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. రేపు పెళ్ళయ్యాక నీ భార్యని ఎలా కాపాడుకోవాలో నువ్వు చూసుకో. కానీ మీకు ఈ పెళ్ళి ఓకే కదా? ఇప్పుడు ఇష్టం లేదంటే వదిలేస్తావా? హే అలా కాదు అంకుల్, నేను ఏదో ఫార్మాలిటీకి అడిగా, మీరు వద్దన్నా చేసుకుంటా. వీటికేం తక్కువ లేదు కానీ వెళ్ళు. ఒక్క మాట, ఇంకా నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు అది ఇది చేయాల్సిన పని లేదు. ఇప్పటి నుంచి నీకు నాకు మాటలు లేవు. ఎందుకు అంకుల్? అంటే నేను వెళ్ళు. ఓ మేలీగోనా? ఓకే. ఏ లేట్ అవుతుంది. ఏంటి తోస్తున్నావు? ఆయన నీకు పెళ్ళాక నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గిందా? క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసిందే నీకోసం, ఈ మాత్రం రెడీ అవుద్దా? పెట్టావులే క్లౌడ్ కిచెన్. అవును, మీ నాన్న వస్తుందా? ఆయన రాకపోతే నేను రానుగా. నువ్వు రాకపోతే నేను రానుగా. సరే పోయి అడుగుపో ఒకసారి, వచ్చేది లేనిది. సరే. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కాలేదు. ఆ రోజు సడన్గా ఎందుకు మీ నాన్న షిఫ్ట్ కొట్టేసిండు? అది కూడా కనుక్కో. ఈరోజు అడుగుదాం. రేయ్, ఎంతసేపు రెడీ అవుతావురా? ఇదేమన్నా పెళ్ళా? షాప్ ఓపెనింగేగా. అక్క షాప్ ఓపెనింగ్ కదా, ఆ మాత్రం రెడీ అవ్వకపోతే ఎట్లా? సరే పద. నా అద్దాలు ఇక్కడ పెట్టాను. సుసి, నా అద్దాలు తీసుకొని రా. ఇదిగోండి కళ్ళద్దాలు. ఏమైంది అలా చూస్తున్నావు? ఎందుకండి ఈ మధ్యన ఇలా ఉన్నారు మీరు? నార్మల్గానే ఉన్నాను. అమ్మాయికి పెళ్లి చేయడం మీకు ఇష్టం లేదా? సుసి, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? నాకు నచ్చిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి సంతోషంగా ఉంటుందా, లేక అమ్మాయికి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందా? నచ్చిన అబ్బాయే. మరి నేను అదేగా చేశాను. సరేనా? వెళ్ళి నా పర్స్ తీసుకుంటారా? సరే నాన్న, బయలుదేరదామా? సరేరా, బయలుదేరదాం. నాన్న, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అదే ఆ రోజు గొడవ జరిగినప్పుడు సడన్గా మీరు ఎందుకు మీ డెసిషన్ మార్చుకున్నారు? మా అక్క కూడా నీలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంది. అలా చేసుకున్నందుకు మేము ఏ రోజు బాధపడలేదు. కానీ పెళ్లి చేసుకున్నవాడు ఒక తాగుబోతూ, తిరిగిపోతూ, బాధ్యత లేనివాడని తెలిసిన తర్వాత నా కుటుంబం ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. నువ్వు కూడా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నావు అని తెలియగానే నీకు అలాంటి వాడు వస్తాడేమోనని చాలా భయమేసింది. కానీ వాళ్ళు నా డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ చేశారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఆర్డర్ చెప్పి వస్తాను. నువ్వెలా ఉన్నావు అక్క? బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు నిజంగా బాగున్నావు అక్క? బానే ఉన్నానురా. నాకేంటి? అంటే బావా. అర్థమైంది. మీ బావ నన్ను బాగా చూసుకుంటున్నాడో లేదో అనేగా. మీ బావ ఆ టైంలో అలా ఉన్నాడు, ఇప్పుడు బానే ఉన్నాడు. నీ పెళ్లి చేసుకున్న మీ బావైనా, మీ పిల్లలు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అయినా ఒక పేస్ తర్వాత మారతారు. మీ బావొస్తున్నాడు, మీ బావ నన్ను బాగా చూసుకుంటాడ్రా. ఆ పేసులో అలా ఉంటారు, మారతారు, ఖచ్చితంగా మారతారు. చాలా సంవత్సరాల తర్వాత కలిసిన అక్క తమ్ముళ్ళు బాగా మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇంతకీ మీరెలా ఉన్నారు బావా? బానే ఉన్నాను. ఒకరు మనల్ని ప్రేమించినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారనేది మనం ఎప్పుడూ డిసైడ్ చేయకూడదు. అది వాళ్ళతో చేసే జర్నీ మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఒకరోజు నువ్వు అడిగే గుర్తుందే, నాన్న డెసిషన్ చేంజ్ చేసుకోవచ్చు కదా అని. ఆ రోజు డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అందుకే చేసుకోలేదు. కానీ మొన్న గొడవ జరిగినప్పుడు
డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అందుకే చేసుకున్నాను. మీ పెళ్లి చేశాను. ఒక తండ్రిగా నా కూతురికి ఏది ఇష్టమో నాకు తెలీదా? ఇంకెళ్దామా? వెళ్దాం. నమస్తే ఆ, అంకుల్. ఏం బాబు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం లేదు, మీతో ఒకసారి మాట్లాడదామని వచ్చాను. అడుగు. ఏం లేదు, అన్నిట్లో వాడికన్నా నేను చాలా బెటర్. మ్, నేను మీకు కూడా నచ్చాను. కానీ వాడికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఏం లేదు బాబు, మా అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది, ఇంకా పెళ్లి చేసేసాను. వాడు ప్రేమిస్తాడని చెప్పి మీరు ఇవన్నీ చేయడం కన్విన్సింగ్ లేదు అంకుల్. మ్. మ్? ఎవరికి తెలియని విషయం ఏంటంటే మ్. వాళ్ళిద్దరు కాలేజీ డేస్ నుంచి లవ్ చేసుకుంటున్న విషయం నాకు ఆ? తెలుసు.